నమస్కారం అండి. మనం ఇప్పుడు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన 'అపురూప' అనే కథను విందామా? లాహిరి లే టైం చూడు 7 దాటింది. ఇలా పొద్దుపోయిందాకా పడుకోవడం, హడావిడిగా లేచి తిండి తినకుండా కాలేజీకి వెళ్ళడం నీకు బాగా అలవాటైంది. లేచి త్వరగా తెములు. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వెళ్తే ఊరుకునేది లేదు. లాహిరి గదిలోకొచ్చి ఆమె కప్పుకున్న దుప్పటి లాగేసి గట్టిగా లేపింది జ్యోతి. లాహిరి బద్ధకంగా మూలిగింది, తిరిగి దుప్పటి మీదికి లాక్కుంటూ. లేవమన్నానా? మళ్ళీ పడుకుంటావే? సున్నితంగా విసుక్కుంది జ్యోతి. నిద్రొస్తోంది మమ్మీ, కాసేపు పడుకుంటాను ప్లీజ్. గారాబంగా గొణిగింది. కూతురు వైపు నిస్సహాయంగా చూసింది జ్యోతి. నాకు కూడా టైం అవుతోందిరా, పని కావాలి కదమ్మా. మదన ఆంధ్ర బ్యాంకులో జ్యోతి సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క కూతురు లాహిరి బీఎస్సీ చదువుతోంది. గారాల పట్టి ఆమె ఆడిందాట పాడింది పాట. చురుకైన పిల్ల కావడం చేత ఒక్కసారి చదవగానే బుర్రలో కంప్యూటరైజ్ అయిపోతుంది. అందుచేత అస్తమానం పుస్తకాల పురుగులా చదువుతూ కూర్చోకుండా సినిమాలు షికార్లు తిరుగుతూ అల్లరి చేస్తూ హాయిగా ఉంటుంది. లాహిరి అలా బాధ్యతారహితంగా తిరగడం జ్యోతికి నచ్చదు. చదువుకోకుండా ఇంట్లో పని బాట చూసుకోకుండా అట్లా తిరగవద్దని, కొంచెం భయభక్తులు నేర్పాలని జ్యోతి వాదిస్తూ ఉంటుంది. కానీ మదన్ మాత్రం ఈ రోజుల్లో పిల్లలకు మనం చెప్పడం ఏంటి, వాళ్ళే మనకు చెప్తారు ఏది మంచి ఏది చెడు అని అంటాడు. లాహిరి లేమ్మా, మరోసారి బతిమాలింది జ్యోతి. లాహిరి విసుగ్గా దుప్పటి విసిరేసి, అబ్బా కాసేపు పడుకోనివ్వమే మమ్మీ అంటూ మంచం మించి విసురుగా దిగబోయి తూలిపడింది. జ్యోతి చటుక్కున పట్టుకుని, నెమ్మదిగా దిగు, పడిపోతావు. నా మీద కోపంతో విసురుగా దిగితే దెబ్బ తగిలేది నీకు, నాకు కాదు అన్నది. లాహిరి ఒక్కసారి తల విదిల్చి, కళ్ళు తిరుగుతున్నాయి మమ్మీ, వాంతి ఎలా ఉంది అన్నది తల చేతుల్లో పట్టుకుని కూర్చుని. ఎందుకు, ఏమైంది? కంగారుగా లాహిరి తల గుండెలకు ఆంచుకుంది జ్యోతి. ఏమో తెలియడం లేదు నీరసంగా అన్నది. ఇంట్లో చక్కని టిఫిన్లు శుభ్రంగా వంట చేస్తే తినకుండా ఆ రోడ్ల మీద బళ్ళ దగ్గర నిల్చుని అడ్డమైన గడ్డి తింటావు. వాంతులోకి ఏమవుతుంది? కోప్పడింది జ్యోతి. వీళ్ళిద్దరి గొడవ విన్న మదన్ వాళ్ళ దగ్గరగా వచ్చి లాహిరిని దగ్గరకు తీసుకుని, ఏం జరిగిందిరా అని అడిగాడు. నాకు గిడ్డినెస్ వస్తుంటే మమ్మీ చూడు డాడీ తిడుతోంది గారాబంగా అన్నది. ఏంటి జ్యోతి, తనకు ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా గొడవ చేస్తావేంటి? జ్యోతి మూతి తిప్పింది. కాస్త తేనె నిమ్మరసం తాగితే అన్నీ తగ్గుతాయి. ఈ మాత్రానికి డాక్టర్ ఎందుకుట? కాదు మమ్మీ, ఎలాగో ఉంది నాకు అంటూనే పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంది. హఠాత్తుగా కూతురు జబ్బు పట్టడంతో భార్యాభర్తలిద్దరూ కంగారు పడ్డారు. వెంటనే చేతిలో పని ఆపేసి గబగబా తయారై జ్యోతి లాహిర్ని తీసుకుని ఆటోలో డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్ వసుమతి లాహిర్ని లోపలికి తీసుకెళ్లి పరీక్ష చేసింది. ఆకలి బాగా ఉందా? నిద్ర బాగా పడుతోందా? కడుపు నొప్పి వస్తుందా? పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా అంటూ చాలా ప్రశ్నలు వేసింది. లాహిరికి అన్నీ సరిగానే ఉన్నా ఈ మధ్య పీరియడ్స్ రెగ్యులర్గా లేవు. 2 నెలలైంది డాక్టర్, రెగ్యులర్గా లేవు చెప్పింది లాహిరి. 2 నెలల? డాక్టర్ మరికొన్ని పరీక్షలు చేసి చిరునవ్వుతో అన్నది. కంగ్రాట్స్ అమ్మా, నువ్వు అమ్మవు కాబోతున్నావు. లాహిరి తెల్లబోయి చూసింది. నాన్సెన్స్, తన అమ్మ కావడం ఏమిటి? విసుగ్గా చూసింది డాక్టర్ వైపు. ఆవిడ వాష్ బేసిన్ దగ్గర చేయగడుకుని నాప్కిన్తో తుడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుని ప్రిస్క్రిప్షన్ రాస్తూ జ్యోతితో అన్నది. మీ అమ్మాయేనా? మీరు అమ్మమ్మ కాబోతున్నారు. తన పక్కనే అణుబాంబు పడినట్టు నిర్ఘాంతపోయి చూసింది జ్యోతి. వాట్? నేను? లాహిరి అమ్మ కాబోతోంది. ఆవిడ తల వంచుకుని మందులు రాస్తోంది. లాహిరి స్ట్రెచ్చర్ మించి లేచి తల్లి పక్కన కుర్చీలో కూర్చుంది. ఆ అమ్మాయికంతా అయోమయంగా ఉంది. లాహిరి మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం, అల్లరి చిన్నపిల్లల అల్లరి. అలాగని చిన్నపిల్ల కాదు, గర్భం ఎలా వస్తుందో తెలియని అమాయకురాలు అసలే కాదు. కానీ కొన్ని విషయాలు కాదు, చాలా విషయాలు సీరియస్గా ఆలోచించకపోవటం ఆమె స్వభావం. అలాంటి వాటిలో పెళ్లికి ముందే సెక్స్, పెళ్లి కాకుండా జీవితం అనుభవించటం ఆమె దృష్టిలో తప్పు కాదు. అలాగని దానికోసం జీవితం నాశనం చేసుకుంటూ తిరగడం ఆమె అభిమతం కాదు. అవకాశం వచ్చినప్పుడు అనుభవించడంలో తప్పేమీ లేదు అన్నది ఆమె వాదన. ఆ మధ్య ఓ ప్రముఖ మాసపత్రిక వాళ్ళు పెళ్లికి ముందు సెక్స్ గురించి యువతీ యువకుల అభిప్రాయాలు సేకరించినప్పుడు తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పింది. అలా చెప్పిందని కానీ కూతురికి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయన్న సంగతి కానీ ఇటు జ్యోతికి అటు మదన్కి కూడా తెలియదు. అయితే డాక్టర్ చెప్పిన వార్త విన్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు ఉంటాయన్న సంగతి మొట్టమొదటిగా తెలుసుకున్న లాహిరి అసలు ఇది ఎలా జరిగింది అని ఒక్కసారి గతం గుర్తు చేసుకుంది.
ఆ రోజు లాహిరి కాలేజీకి వెళ్ళేటప్పటికీ క్లాసులు అవడం లేదు. స్టూడెంట్స్ అంతా ఆవరణలో నిల్చుని ఉన్నారు. క్లాసులో అల్లరి చేస్తున్నాడని ఓ విద్యార్థిని లెక్చరర్ క్లాస్ నుంచి బయటకు పంపించేశాడు. లెక్చరర్కి వ్యతిరేకంగా ఆ క్లాస్ వాళ్ళందరూ కలిసి మొత్తం కాలేజీలో అన్ని క్లాసులు బాయ్కాట్ చేశారు. చేయని వాళ్ళని స్టూడెంట్స్ యూనియన్ నాయకులు వచ్చి దగ్గరుండి చేయించారు. వెహికల్ పార్క్ చేసి వచ్చిన లాహిరి తన క్లాస్మేట్స్ కోసం చూసింది. అమ్మాయిలంతా అప్పటికే వెళ్ళిపోయారు. కొందరు ఇంకా కాలేజీకే రాలేదు. వినోద్, వేణు, అజయ్ మరికొంతమంది ఆ లెక్చరర్కి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నారు. లాహిర్ని చూసిన అజయ్ ఆమె దగ్గరగా నడిచి, నువ్వు కూడా మాతో పాటు స్ట్రైక్ చేస్తావా, ఇంటికి వెళ్ళిపోతావా లాహిరి అని అడిగాడు. నేను రెండూ చేయను, సినిమాకి పెడతాను. ఇంతకీ ఏమిటి సంగతి అడిగింది లాహిరి. నిన్న బీఎస్సీ క్లాస్లో పవన్ లెక్చరర్ని సరదాగా ఏదో నిక్నేమ్తో పిలిచాట. ఆయన సీరియస్గా తీసుకుని వాడిని క్లాస్ బయటికి పంపించాడు. ఓ, ఎవరు బాబు ఆ లెక్చరర్? కాలేజ్ వాతావరణం కొత్తగా బోలు నవ్వింది లాహిరి. ఓకే, నేను వెళ్ళిపోతాను, నువ్వు కూడా వస్తావా, మన ఇద్దరు ఎటన్నా పెడదాం అడిగింది. అజయ్ చుట్టూ చూస్తూ, నువ్వు పిలిస్తే రానడానికి మనసు రావడం లేదు, కానీ వాళ్ళు చూశారంటే గొడవ చేస్తారు. ఓ పని చేయి, నువ్వు ముందు వెళ్ళిపో, నేనెవరూ చూడకుండా నిన్ను చౌరస్తా దగ్గర కలుస్తాను. ఓకే ఓకే అంటూ బైక్ దగ్గరకు నడిచింది లాహిరి. ఆమె వెళ్ళిన 5 నిమిషాలకి ఆమెను అనుసరించాడు. చౌరస్తా వద్ద అజయ్ కోసం చూస్తున్న లాహిరి అతన్ని చూడగానే ఎక్కడికి వెడదాం అడిగింది. మార్నింగ్ షోకి వెడదామా అడిగాడు. ఓకే. 2 వెహికల్స్ సంగీత్ వైపు బయలుదేరాయి. ఇంగ్లీష్ సినిమా మార్నింగ్ షో చూసి బయటకు వచ్చాక అన్నది లాహిరి, అజయ్ మా ఇంటికి వెళదామా? ఓకే. 2 వెహికల్స్ పద్మారావు నగర్ వైపు బయలుదేరాయి. ఇంట్లోకి వెళ్ళగానే సోఫాలో వాలిపోయి, అబ్బా తలనొప్పి వచ్చింది, బాగా చిరాగ్గా ఉంది, అజయ్ నువ్వు టీవీ చూస్తుండు, నేను స్నానం చేసొస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది లాహిరి. అజయ్ టీవీ ఆన్ చేశాడు. తెలుగు ఛానల్లో సినిమా క్లిప్పింగులు చూపిస్తున్నారు. అజయ్ ఛానల్ మార్చాడు. స్టార్ మూవీ వస్తోంది. అలర్ట్ అయి కూర్చున్నాడు. కొన్ని నిమిషాల్లోనే సర్వం మర్చిపోయి సినిమా చూస్తున్న అజయ్ మొహం మీద చిటికలు వేస్తూ హలో అన్నది లాహిరి. అజయ్ ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. లాహిరి స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చింది. జుట్టు క్లిప్పు తీసేసి విరబోసుకుంది. ఆమె చల్లుకున్న బాడీ స్ప్రే మంచి పరిమళాలు వెదజల్లుతోంది. అజయ్ కళ్ళ ముందు టీవీలో ముద్దు సీన్లు, హీరో హీరోయిన్ల క్లోజప్ సీన్లు, రకరకాల శృంగార భంగిమలు కదిలాయి. తనకు అతి సమీపంలో కూర్చుని నవ్వుతోన్న ఆమెను చూస్తుంటే అణువణువు కోరికతో రగిలిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు అడిగింది. యు ఆర్ సింప్లీ బ్యూటిఫుల్ అన్నాడు అదో రకంగా చూస్తూ. ఆ చూపుల్లో కనిపించిన మత్తుకి, అతని స్వరంలో వినిపించిన గమ్మత్తుకి, కళ్ళల్లో కొత్తగా కనిపిస్తున్న కాంక్షకి లాహిరి మనసు చిత్రంగా స్పందించింది. శరీరంలోంచి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించింది. అప్రయత్నంగా అతనికి దగ్గరగా జరిగింది. ఆ క్షణం చాలు అజయ్కి. చటుక్కున దగ్గరకు లాక్కుని గట్టిగా పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడు అజయ్ తనని ఎత్తుకున్నాడో, బెడ్రూమ్లోకి ఎప్పుడు తీసుకొచ్చాడో తెలియలేదు ఆమెకి. లాహిరి ఒక్కసారిగా ఆలోచనల్లోంచి తెప్పరిల్లింది. డాక్టర్ వసుమతి ప్రిస్క్రిప్షన్ జ్యోతి చేతికిస్తూ అన్నది, ఈ మందులు వాడండి, అమ్మాయి చాలా వీక్గా ఉంది, బాగా తినాలి. జ్యోతి శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది. డాక్టర్ చెప్పిన మాట ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూ మెదడు నరాలను చిట్లగొడుతున్నట్లుగా అనిపించసాగింది. లాహిరి 20 ఏళ్ళు కూడా నిండని లాహిరి, భవిష్యత్తులో పెద్ద సైంటిస్ట్ అవ్వాలని కలలు కంటోన్న కూతురు పెళ్లి కాకుండా నో. జ్యోతి తల విదిల్చింది. ఏమ్మా, మీ అమ్మాయి సరిగా తినదా అడిగింది డాక్టర్. లాహిరికి అన్నం తినడం, ఇడ్లీ దోశలు తినడం అంటే చిరాకు. ఆకలేస్తే క్యాడ్బరీ చాక్లెట్లు తినేస్తుంటుంది. అదేమిటే అంటే ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది మమ్మీ అంటుంది. రోడ్డు మీద చాట్ బండ్ల దగ్గర స్నేహితులతో నిలబడి పానీపూరీలు, రగడాలు తినేస్తుంటుంది. లేకపోతే బేకరీలో చేరి పేస్ట్రీలు, సమోసాలు, కర్రీ పఫ్లు, ఇలా ఆమె ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మోడర్న్. ఏం తిన్నా ఏం తాగినా వేళకు కొంచెం పెరుగన్నం తినాలని జ్యోతి ఎన్నిసార్లు తిట్టినా కేర్నాట్గా ఉంటుంది. జ్యోతి అప్రయత్నంగా తల ఊపింది. ఏమ్మా, అన్నం తినకుండా ఏం తింటావు? పానీపూరీలు, పావుబాజీలా? ఈ కాలం అమ్మాయిలకి జీవితమే కాదండి, తిండి కూడా ఫాస్ట్గానే ఉండాలి, అందుకే ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటారు నవ్వింది డాక్టర్. లాహిరి కానీ జ్యోతి కానీ ఆవిడ జోకులు ఆస్వాదించే స్థితిలో లేరు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆవిడికి ఫీజు ఇచ్చి బయటపడ్డారిద్దరు. జ్యోతి సర్వం పోగొట్టుకున్న దానిలా కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా కూర్చుంది ఆటోలో.
లాహిర్కి చిరాగ్గా అనిపిస్తోంది. కానీ జ్యోతిలా బాధపడటం లేదు. ఏం జరిగిందని అమ్మ ఏడవడం అనుకుంటోంది. తనకు మాత్రం తెలుసా ఇలా జరుగుతుందని? చచ్చా, తనకు బుద్ధి లేకపోతే అజయ్ కన్నా ఉండాలి. ప్రెగ్నెన్సీ రాకుండా బోల్డన్ని ప్రికాషన్స్ అందుబాటులో ఉన్నాయి కదా. అయినా ఆ సమయంలో ఇవన్నీ ఆలోచిస్తారేంటి? ఆ క్షణంలో అజయ్ తనని ముట్టుకోగానే తన శరీరంలో కరెంటు ప్రవహిస్తున్నట్టు అనిపించింది. ఆ అనుభూతి ఎంతో మధురంగా, హాయిగా అనిపించింది. అంతే, ఎంజాయ్ చేయాలనిపించింది. అయినా ఒక్కసారికే కడుపు వస్తుందా? ఎలా? ఈ ప్రెగ్నెన్సీ బాధ లేకపోతే ఇప్పుడు మాత్రం ఏం పోయిందిలే, అబార్షన్ చేయించేసుకుంటే సరి. ఆటో గేటు ముందు ఆగింది. జ్యోతి చటుక్కున దిగి చేతిలో పట్టుకున్న డబ్బులు డ్రైవర్ చేతిలో పెట్టి పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళిపోయింది. లాహిర్ కూడా దిగి నెమ్మదిగా నడిచి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని కాళ్ళు టీపాయ్ మీదకి చాచుకుంది. జ్యోతి 10 నిమిషాల తర్వాత ఎర్రబడ్డ కళ్ళతో చివ్వునొచ్చి లాహిరి రెక్కపుచ్చుకొని బరబరా బెడ్రూమ్లోకి లాక్కెళ్ళి గట్టిగా అడిగింది. వాడెవరో చెప్పవే, మేము వెళ్ళి మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాం. ఎవరు? ముహూర్తం ఏంటి? ఆశ్చర్యంగా చూసింది లాహిరి. ఎవరా? నీకు అసలు భయం, బాధ, దిగులు ఏమీ లేదా? నేను అడిగిందాకా వాడెవరో చెప్పవా? కూతురి వాలకం చూసి విస్తుపోతూ అడిగింది జ్యోతి. మమ్మీ, అజయ్ నేను అనుకోకుండా ఓ రోజు టెంప్ట్ అయ్యాం, ఎంజాయ్ చేశాం. నాకేం తెలిసి ఇలా జరుగుతుందని? జ్యోతి తెల్లబోయి చూసింది. ఎంత తేలిగ్గా చెబుతోంది. ఎంజాయ్ చేసిందట. చాట్ బండార్లో కూర్చుని పానీపూరి తినడమా, లేక ఏసీ హాల్లో కూర్చుని సినిమా చూడటమా? ఎంజాయ్ చేసిందట. ఇదంతా తను చేసిన గారాబం ఫలితమా, మదనిచ్చిన అతి చనువా, లేక స్వేచ్ఛ పేరుతో ఈ తరం అమ్మాయిలు వేసే వేలం వెర్రి వేషాలా? బుద్ధి లేకుండా మాట్లాడకు. వాడి పేరు, అడ్రస్సు చెప్పు. నిన్న కన్న పాపానికి మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటాం. ఆ 3 ముళ్ళు వేయిస్తాం. నాన్సెన్స్, కోపంగా అరిచింది లాహిరి. ఏంటి, అజయ్తో నా పెళ్లి జరిపిస్తారా? చస్తే చేసుకోను, నిర్ఘాంతపోయింది జ్యోతి. ఏంటి, అజయ్ని పెళ్లి చేసుకోవా? మరి చేసుకోను. అజయ్ని పెళ్లి చేసుకోవటం ఏంటి మమ్మీ? అజయ్ నా బాయ్ ఫ్రెండ్. తనని నేనెప్పుడూ భర్తగా భావించలేదు. నాకు పెళ్లి మీద చాలా కోరికలున్నాయి. జ్యోతి నోట మాట రాని దానిలా చూస్తూ ఉండిపోయింది. అజయ్తో తొందరపడి కడుపు తెచ్చుకుని ఏ ధైర్యంతో అతన్ని చేసుకోనంటోంది ఇది? పైగా పెళ్లి మీద చాలా కోరికలున్నాయని ఎంత నిర్భయంగా చెబుతోంది. దీన్ని ధైర్యం అనాలా, తెగింపు అనాలా, అమాయకత్వం అనాలా? జ్యోతికి తన చిన్నప్పుడు పక్కింటి సుజాత కాలు జారి కడుపొచ్చిందని ఆత్మహత్య చేసుకోవటం గుర్తొచ్చింది. ఇదేంటి లాహిరి ఇలా మాట్లాడుతోంది? తన కూతురు తప్పు చేసింది. అమాయకత్వంతోటో తెలివి తక్కువతోటో కూతురు చేసిన తప్పును కడుపులో దాచుకుని క్షమించి కూతురి భవిష్యత్తు నిలబెట్టడం తల్లిగా తన బాధ్యత. జరిగిన సంఘటన తలుచుకుంటూ కూతుర్ని తిడుతూ దురదృష్టమని, కర్మని నెత్తిన చేతులు పెట్టు కూర్చుంటే లాహిరి జీవితం నాశనమైపోతుంది. రభస చేసి తమ వ్యక్తిగత విషయాలని తామే వీధిన పడేసుకున్నందువలన ఒరిగేదేంటి? అతనెవరో తెలుసుకుని కులం, గోత్రం, వంశం, ఆస్తి, అంతస్తు ఏమీ చూడకుండా అతనికిచ్చి పెళ్లి చేయడం తక్షణ కర్తవ్యం. కానీ ఇదేంటి ఇలా అంటోంది? జ్యోతికి ఏం చేయాలో తోచలేదు. మదన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి డాక్టర్ ఏమన్నారు, ఏంటి సంగతి అని అడిగితే, నువ్వు సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేసేయి, నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు అని చెప్పింది జ్యోతి. లాహిరి మామూలుగా తిరుగుతుంటే పిచ్చిదానిలో చూస్తూ అలా కూర్చుండిపోయింది మదన్ ఇంటికి వచ్చిందాకా. సాయంత్రం ఇంటికొచ్చిన మదన్ జ్యోతి చెప్పిందంతా విని షాక్ తగిలినట్టయిపోయాడు. లాహిరి ఇలాంటి పని చేసిందా? తన కూతురు అమాయకురాలనుకుంటోన్న తన గారాల కూతురు ఇంత పెద్దదైపోయిందా? అతనికి ఏం అంతుపట్టలేదు. మిగతా విషయాలు మాట్లాడినట్టు కూతురుతో ఈ విషయం మాట్లాడలేకపోయాడు. లాహిరి వచ్చి పలకరించినా మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. జ్యోతికే నిర్ణయం వదిలేశాడు. అజయ్ని లాహిరి ప్రేమించిందేమో అనుకున్న మదన్ ప్రేమించిన వాడితో పెళ్లి వద్దంటే లాహిరి ఏ అఘాయిత్యం చేస్తుందోనని భయపడ్డాడు. కానీ లాహిరి చెప్పిన సమాధానాలు అతనికి మతిపోయేలా చేశాయి. తల్లి తండ్రి ప్రవర్తన లాహిరికి నచ్చలేదు. తనేం చేసిందని ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళిద్దరూ? అబార్షన్ చేయించుకుంటే పోయేదిగా. ఎందుకు ఇలా ఏడుస్తున్నారు వీళ్ళిద్దరూ? దాదాపు 3 నెలల క్రితం తన క్లాస్మేట్ సుజిత అనే అమ్మాయి మరో క్లాస్మేట్ని ప్రేమించి ప్రెగ్నెన్సీ వచ్చాక అతను పెళ్లి చేసుకోనన్నాడని ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు పరువు పోయిందని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తనేం అలా చేయడం లేదే. 2 రోజులు గడిచాక లాహిరి జ్యోతితో అన్నది, మమ్మీ, రేపు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకుంటాను. మళ్ళీ 2 రోజుల్లో కాలేజీకి వెళ్ళొచ్చు. అనవసరంగా శోకాలు పెట్టి గలబా చేసి గోల్ చేసి చిన్న విషయాన్ని పెద్దగా చేయకు. ఈ విషయం ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు.
అజయ్తో నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించకండి. జ్యోతి వెర్రిచూపులు చూస్తుంటే హై హీల్స్ టకటకలాడిస్తూ బయటికి వెళ్ళిపోయింది. లాహిరి వెళ్ళిన వైపు చూస్తూ చేష్టలుడికి కూర్చుండిపోయింది జ్యోతి. లాహిరి మాట్లాడిన ప్రతి అక్షరం ఒక్కో పొల్లగా మారి ఆవిడ గుండెల్లో చితిపేరుస్తున్నట్లు, దాని తాలూకు సెగతో ఒళ్ళంతా ఆవిర్లు సోకుతున్నట్టుంది. మదన్ ఎలాగైనా కూతుర్ని పెళ్లికి ఒప్పించమని చెప్పాడు. ఇప్పుడేం చేయాలి? మదన్ వచ్చిందాకా అలాగే కూర్చుండిపోయింది. మదన్ ఆమెను చూసి కదిలిపోయాడు. 2 రోజులకే కృశించి కళతప్పి ఉంది జ్యోతి. ఆమెను దగ్గరకు తీసుకుని ప్రేమగా అడిగాడు, ఏం జరిగింది? లాహిరి ఏమంది? ఆ ఆప్యాయతకి చలించిపోతూ అతని ఒళ్ళో వాలిపోయి వెక్కి వెక్కి ఆడవసాగింది జ్యోతి. అది అది అతన్ని పెళ్లి చేసుకోదుట, ఎంజాయ్ చేసిందట, అబార్షన్ చేయించుకుంటుందిట. ఒక్కో అక్షరం కూడ తీసుకుంటూ ఆమె చెప్తోన్న మాటలు వింటుంటే మదన్కి కాసేపు తనేం వింటున్నాడో ఏం అర్థం కాలేదు. అర్థమయ్యాక అతనికి మతిపోయినట్టయింది. లాహిరి ఇంతగా అడ్వాన్స్ అయిందా? ఇలాగా తెగించిందా? దీన్ని తెగింపు అనాలా, మితిమీన స్వేచ్ఛ అనాలా? ఆడపిల్ల కోరుకునే స్వేచ్ఛ ఇదేనా? చదువుకోవడానికి, తిరగడానికి, మాట్లాడటానికి, నవ్వడానికి, కదలడానికి, మెదలటానికి, ఉద్యోగం చేయటానికి, పెళ్ళికి, పిల్లల్ని కనడానికి మాకు స్వేచ్ఛ ఉండకూడదా? మా హక్కుల్ని ఎందుకు కాలరాస్తున్నారు అని గొంతెత్తి సభల్లో అరిచి సంపాదించుకున్న స్వేచ్ఛ పరిణామమా ఇదంతా? మదన్ నా మాట వినడం లేదు. నువ్వన్నా చెప్పు, దీనంగా అన్నది జ్యోతి. మదన్ నిట్టూర్చాడు. తల్లిగా నువ్వు సాధించలేనిది తండ్రిగా నేను సాధించగలనా? కానీ ఎలా జరిగితే అలాగే జరుగుతుంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఆ కాస్త తీయించేసి తీసుకురా. మళ్ళీ కన్నెపిల్లగా మారాక దానికి నచ్చిన వాడిని వెతికి కన్యాదానం చేద్దాం. స్వరం వణికింది. అయితే వాళ్ళు అనుకున్నట్లుగా డాక్టర్ దగ్గర పని సులభం అవలేదు. అందుకు కారణం లాహిరి చాలా బలహీనంగా ఉండడం. అప్పటికే 3వ నెల దాటటం. జ్యోతి నవ్వనాడులు కృంగిపోయాయి. భార్యాభర్తలిద్దరూ 2 రోజుల పాటు చేష్టలుడిగిపోయి నిస్సత్తుగా ఉండిపోయారు, మనసులో కుమిలిపోతూ. ఇద్దరూ కలిసి లాహిరికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు, తిట్టారు. కానీ లాహిరి ఎట్టి పరిస్థితుల్లోనూ అజయ్తో పెళ్లికి అంగీకరించనని చెప్పేసింది. 7వ నెల రాగానే సిజేరియన్ చేసి పిల్లని బయటికి తీసేస్తారు, అలా చేద్దాం అన్నది లాహిరి. వాళ్ళిద్దరికీ నోట మాట రాలేదు. ఇలాంటి విషయాలన్నీ ఈ పిల్లకెలా తెలిసాయి? ఈ కాలం పిల్లలంతా పెళ్లికి ముందు సెక్స్ అనుభవిస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. లాహిరి కూడా ఇదే భావాలతో ఉందా? ఇంతకాలం నుంచి ఈ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోవడం తమ అసమర్థత? వాళ్ళకేం అర్థం కాలేదు. మదన్ బెంగళూరులో ఉంటున్న తన చెల్లెలు స్వాతికి ఫోన్ చేసి లాహిరి గురించి చెప్పాడు. అంతా విన్న స్వాతి తేలిగ్గా అన్నది, నువ్వేం వర్రీ అవకన్నయ్యా, ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఇలాంటివన్నీ మామూలు. వారిజ కూడా ఇలాంటి పనే చేసింది. కాకపోతే అదే తనంతట తను వెళ్ళి అబార్షన్ చేయించుకుని ఇంటికి వచ్చింది. ఒక్కరోజు రెస్ట్ తీసుకుని మర్నాడు కాలేజీకి వెళ్ళిపోయింది. వీళ్ళేం గవర్నమెంట్ ఉద్యోగులు కాదుగా 45 రోజులు లీవ్ ఉందని వాడుకోవడానికి. నెలాఖరికి పరీక్షలు అవగానే నా దగ్గరికి పంపించు. ఓసారి డెలివరీ అయ్యాక మళ్ళీ అక్కడికి పంపిస్తాను. ఆ తర్వాత మామూలుగా కాలేజీకి పెడుతుంది. ఎలాగా ఫైనల్ ఇయర్ కాబట్టి చదువేం డిస్టర్బ్ అవ్వదులే. కానీ బేబీని ఏం చేయాలి అడిగాడు మదన్ నిస్సహాయంగా. స్వాతి నవ్వింది. నువ్వింకా ఏ లోకంలో ఉన్నావన్నయ్యా? బోలెడన్ని అనాథ శరణాలయాలున్నాయి. మదన మనసు చివుక్కుమంది. స్వేచ్ఛ పేరుతో వీళ్ళిలా తిరగడం దేశంలో అనాథలను తయారు చేయడానికా? నిట్టూర్చాడు. అన్నయ్య, ఈ కాలంలో సెంటిమెంటల్గా ఆలోచించి బాగుపడటం కష్టం. మనం కూడా కాలానుగుణంగా మారితేనే బతకగలం. ఈ విషయంలో నువ్వు చాలా బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకు. నేను చూసుకుంటానుగా, ఓకే? స్వాతితో మాట్లాడిన దగ్గర నుంచి మదన్ మనసులో సంఘర్షణ మొదలైంది. అప్పుడప్పుడు పేపర్లలో పసికందులను చెత్త కుప్పల్లో, మురుగు కాలువల్లో పడేసి వెళ్ళిపోతుండే పెళ్లి కాని తల్లుల గురించి చదివినప్పుడు ఆ తల్లుల మీద తనకి విపరీతమైన అసహ్యం వేస్తుంటుంది. ఒళ్ళుపై తెలియకుండా తిరిగి వాళ్ళ కోరికలకి, వాళ్ళ పిరికితనానికి పసిపిల్లల్ని బలి చేయడం ఎంత అమానుషత్వం. తిరగడానికి ధైర్యం చేసేవాళ్ళు పిల్లల్ని పెంచుకోవడానికి ఎందుకు ధైర్యం చేయరు అనుకునేవాడు. కానీ ఇప్పుడు తనకే అలాంటి పరిస్థితి ఎదురైంది. తన తక్షణ కర్తవ్యం ఏమిటో అతనికి ఏం అర్థం కాలేదు. జ్యోతి మాత్రం స్వాతి ఇచ్చిన మోరల్ సపోర్టుతో చాలా ధైర్యంగా కనిపించింది. ఆమె గుండెల మీద అప్పటిదాకా ఉన్న భారం తొలగిపోయి హాయిగా నిట్టూర్చింది. లాహిరి పరీక్షలు అయిపోగానే ఆమెను తీసుకుని భార్యాభర్తలిద్దరూ బెంగళూరు వెళ్ళారు. స్వాతి వీళ్ళనెంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆమె భర్త వినోద్ కూడా మదన్కి, జ్యోతికి ధైర్యం చెప్పాడు. మీరేం బాధపడకండి బావగారు, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలైపోయాయి. ఇంకా నయం, లాహిరి చేసిన తప్పు ఒప్పుకుంది.
ధైర్యంగా నిలబడింది. కొందరు అమ్మాయిలు తిరిగినంతసేపు తిరుగుతారు, ఇలాంటి పరిస్థితి రాగానే ఆత్మహత్యలు చేసుకుంటారు. లాహిర్ని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. అది కాదు వినోద్, ఆ కుర్రాడెవరో చెబితే పెళ్లి చేసేస్తాం కదా. మనకేం ఆస్తిపాస్తులకేం లోటు లేదు. వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చి 3 ముళ్ళు వేయిస్తే గౌరవం కదా. ఎంత నచ్చజెప్పినా వినదే ఆవేదనగా అన్నాడు మదన్. బావగారు, చదువుకున్న మీరే ఇలా మాట్లాడితే ఎలా? అతనంటే ఇష్టం ఉండి లాహిరి పనిచేసిందా? ఏదో క్షణిక ఉద్రేకంతో చేసింది. కర్మగాలి ఇలా జరిగింది. 9 నెలలు కష్టపడి ఆ పిండాన్ని తీసేసి పాప ప్రక్షాళన చేసుకుని కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు హాయిగా బతకడం కావాలా మీకు? ఈ 9 నెలల కష్టం కోసం మనసు చంపుకుని ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు నరకం చూస్తూ బతకాలా? లాహిరి ఆధునిక యువతి బావగారు. ఆమెకేం కావాలో ఆమెకి తెలుసు. మీరింక ఈ విషయం మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయండి. రేపు ఉదయం అందరం మైసూరు వెళదాం సరదాగా, సరేనా? అతని మాటలకి, ఆ విశాల హృదయానికి మదన్ కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. 4 రోజులు స్వాతి కుటుంబంతో సరదాగా గడిపి జ్యోతి, మదన్ హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. బయలుదేరేటప్పుడు కూతుర్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లతో ముద్దు పెట్టుకుంది జ్యోతి. లాహిరి మాత్రం ఎప్పట్లాగే హుషారుగా తిరుగుతోంది. కాకపోతే మధ్య మధ్య అబ్బా బరువుగా ఉంది మమ్మీ, వెయిట్ పెరిగినట్టుగా అనిపిస్తోంది, డైటింగ్ చేస్తాను అని గోల్ చేస్తోంది. జ్యోతికి బాధ అనిపించింది. ఈ హైటెక్ పిల్లలకి జీవితం అంటే ఏమిటో తెలియక చేసే తప్పులే కానీ అవి జీవితం పట్ల అవగాహనతో చేసేవి కాదుగా. నిజంగా జీవితం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఇలాంటి అవివేకపు స్వేచ్ఛ కోరుకుంటారా? ఆ మధ్య ఎక్కడో చదివింది, ఎవరో ఒక అమ్మాయి గర్భం దాలిస్తే ఎలా ఉంటుందో అనే థ్రిల్ కోసం పెళ్లి కాకుండా పిల్లని కని కన్నాక ఆ పిల్లని ఏం చేయాలో తెలియక ముక్కు మూసి చంపేసిందట. జ్యోతి ఒళ్ళు ఒక్కసారి గగురు పొడిచింది. లాహిరికి నెలలు నిండాయి. స్వాతి ఎప్పటికప్పుడు మదన్కి, జ్యోతికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తోంది. కడుపులో శిశువు కదిలినప్పుడల్లా లాహిరి చిన్న పిల్లలా సంబరపడుతోందని, అత్త బేబీ ఎప్పుడు బయటకు వస్తుంది అని అడుగుతోందని స్వాతి చెప్పడంతో జ్యోతి బిగ్గరగా ఏడ్చింది. మదన ఆమెను అక్కును చేర్చుకుని ఓదార్చాడు. 7వ నెల రాగానే సిజేరియన్ చేసి బేబీని బయటికి తీసి పడేయమని గోల్ చేసింది లాహిరి. కానీ స్వాతికి అలా ఇష్టం లేదు. 7వ నెలలో బేబీ సరిగా ఎదగకపోయినా, బలహీనంగా ఉన్నా బతకడం కష్టం అంటారు. బేబీని ఎవరికన్నా ఇచ్చేద్దాం కానీ చంపే హక్కు మనకు లేదు. ఇన్నాళ్ళు భరించావు, ఇంకా 2 నెలలు భరించు అని నచ్చజెప్పింది. అయితే లాహిరి ముందు గొడవ చేసినా నెలలు నిండుతున్న కొద్దీ కడుపులో సున్నితమైన పాపాయి కదలికలకి ఆమెలో చిత్రమైన మార్పు వచ్చింది. అత్త, పాప పుట్టాక నాకోసారి చూపించి ఎవరికైనా ఇవ్వు. పుట్టగానే పాపాయి ఎలా ఉంటుందో చూడాలనుంది అన్నది. లాహిర్లో ఉన్న అమాయకత్వం చూస్తే స్వాతికి జాలేసింది. 9వ నెల వచ్చింది. ఆ రోజు తెల్లవారు లేస్తూనే లాహిరికి నొప్పులు ప్రారంభమయ్యాయి. వినోద్, స్వాతి కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సరిగ్గా ఆసుపత్రికి తీసుకెళ్లిన 2 గంటల తర్వాత లాహిరికి డెలివరీ అయ్యి గులాబీ పువ్వు లాంటి పాప పుట్టింది. నర్సు చేతుల్లో చిన్న చిన్న గుప్పిళ్ళు మూసుకుని ఇంకా కళ్ళు తెరవని ఆ పసిగుడ్డును చూస్తుంటే లాహిరికి అప్పుడే పూసిన ఓ గులాబీ పువ్వు గుర్తొచ్చింది. స్వాతి ఏం మాట్లాడిందో కానీ పాపను తీసుకుని నర్సు వెళ్ళిపోయింది. లాహిరికి పాపని నర్సు తీసుకెళ్ళిపోవడం నచ్చలేదు. ఇంకాసేపు పాపను చూడాలనిపించింది. ఒక్కసారి చేత్తో ముట్టుకోవాలని, ఎత్తుకోవాలని అనిపించింది. రూమ్లోకి తీసుకురాగానే స్వాతితో అన్నది, పాపని ఇచ్చేశావా? కొన్ని రోజులు ఉంచుకుని ఇచ్చేద్దామా? స్వాతి విచిత్రంగా చూసింది ఆ పిల్లవైపు. కొన్ని రోజులు ఉంచుకుని ఎలా ఇవ్వగలవు లాహిరి? అయినా అయిందేదో అయింది. నువ్వు ఈ క్షణం నుంచి మామూలు లాహిరివి. అంతా మర్చిపోయి హాయిగా 1 నెల రోజుల్లో కాలేజీలో చేరి పై చదువులు చదువుకో. మంచి సంబంధం చూసి నాన్న చేసే పెళ్లి చేసుకుని సుఖపడు. లాహిరికి స్వాతి చెప్పింది నిజమే అనిపించినా ఎందుకో గాని మనసులో తనేదో తప్పు చేసినట్టుగా గిల్టీగా అనిపించసాగింది. అత్త, పోనీ వాళ్ళతో చెప్పు, పాపకి అపురూప అని పేరు పెట్టమని. నాకు ఆ పేరంటే చాలా ఇష్టం. నాకు పాప పుడితే అదే పేరు పెట్టాలనుకున్నాను. స్వాతికి లాహిరి మాటలు బాధ కలిగించాయి. ఇది తెలివైన పిల్ల, తెలివి తక్కువదా అనుకుంది. చిరునవ్వుతో సరే చెప్తాను అనేసి ఊరుకుంది. జ్యోతికి, మదన్కి స్వాతి జరిగిందంతా ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళిద్దరూ తేలిగ్గా నిట్టూర్చారు. ఒక్క క్షణం ఓ చిన్నారి పాపాయి జీవితం నాశనం చేశామేమో అనిపించింది ఇద్దరికి. పాపం పాపను ఎవరు తీసుకెళ్లారో, ఎలా చూసుకుంటారో. భగవంతుడి దయ వలన మంచి కుటుంబంలోకి వెళ్ళి ఆ పాప భవిష్యత్తు ఉజ్వలంగా వెలగాలి అనుకున్నారిద్దరు. నెల తర్వాత లాహిరి తిరిగి హైదరాబాద్ వచ్చి కాలేజీలో చేరింది. జరిగిన విషయం ఎవరికీ పొరపాటును కూడా చెప్పలేదు.
సెలవుల్లో ఊరెళ్ళి వచ్చింది అనుకున్నారే కానీ ఎవరూ ప్రత్యేకంగా లాహిర్ని కానీ జ్యోతిని కానీ ఏమీ అడగలేదు. జ్యోతి లాహిర్ని కూర్చోబెట్టి ఓ రోజు ఖచ్చితంగా చెప్పింది, ఇంకోసారి ఇలాంటి తిరుగుళ్ళు తిరిగితే ఇంట్లోంచి వెళ్ళగొడతాం అని. కొంచెం బెదిరింది లాహిరి. అంతేగాక అజయ్తో ఈ విషయం చెప్పకు, రేపెప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఏం జరగనట్టుండు, ఇంకోసారి వాడితో ఒంటరిగా కనిపిస్తే మాత్రం బాగుండదు అని వార్నింగ్ కూడా ఇచ్చింది జ్యోతి. లాహిర్లో మునుపటి చిలిపితనం నిర్లక్ష్యం పోయి కొద్దిగా హుందాతనం వచ్చింది. అది బహుశా పొందిన చేదు అనుభవం వలన కావచ్చు, లేక వయస్సు తెస్తున్న మార్పు కావచ్చు. ఇదివరకలా చాట్ బండారాల్లో కాకుండా ఇంట్లోనే అన్నం తింటోంది. మధ్య మధ్య తెల్లటి టవల్ మధ్య గులాబీ పువ్వు లాంటి పాప కళ్ళ ముందు కనిపిస్తుంటే పాప ఎక్కడుందో ఏం చేస్తుందో అనుకోసాగింది. ఓ రోజు స్వాతికి ఫోన్ చేసి, అత్త, పాపని ఎవరు తీసుకున్నారు, ఏం పేరు పెట్టారు, అపురూపాన్ని పెట్టమన్నానని చెప్పావా అని అడిగింది. అది విన్న జ్యోతి మండిపడింది. వెధవ పని చేసేటప్పుడు లేని ప్రేమ శ్రద్ధ ఇప్పుడు కావాల్సి వచ్చాయా? ఎన్నిసార్లు చెప్పాను ఇంకా ఆ విషయం ఆలోచించవద్దని. తల్లిని అంత కోపంగా మొదటిసారి చూసిన లాహిరి బెదిరిపోయింది. కానీ కనీసం తన పాపను తలుచుకోవడానికి కూడా తనకు హక్కు లేదా అనిపించి బాధ అనిపించింది. అప్పుడప్పుడు కలలో తెల్లటి టవల్ మధ్య కళ్ళు మూసుకుని గుప్పెట్లు మూసుకుని ఉన్న పాప అచ్చు గులాబీలా కనిపిస్తుండటంతో ఒక్కసారి నిద్రలేచి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోతుండేది. అన్నీ మర్చిపోవడానికి, ముఖ్యంగా పాపని మర్చిపోవడానికి చదువు మీద దృష్టి కేంద్రీకరించింది. ఎప్పుడైనా టీవీ చూస్తున్నప్పుడు చిన్న పాపలు అడ్వర్టైజ్మెంట్స్లో కనిపిస్తే మనసు విలవిల్లాడుతుండేది. ఆ రోజు ఆదివారం. లాహిరి స్నేహితురాలు లలితని ఆ రోజు ఉదయం పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. మర్నాడే ఆమె పెళ్లి. లాహిరి ఉదయాన్నే లేచి లలిత కోసం కొన్న పట్టుచీర, జాకెట్టు, పూలు తీసుకుని లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే ఆమె వెళ్ళేటప్పటికి ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతోందన్న హడావిడి కానీ ఆనవాలు కానీ లేదు. లాహిరి సందేహిస్తూ లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే లలిత గట్టిగా ఏడుస్తూ వచ్చి లాహిరిని వాటేసుకుంది. ఏం జరిగిందే ఆశ్చర్యంగా అడిగింది లాహిరి. మా చిన్నన్నయ్య కూతురు ఆముక్తని ఎవరో ఎత్తుకెళ్ళారుట, కనిపించటం లేదు వెక్కుతూ చెప్పింది. ఎత్తుకెళ్ళారా? ఎవరు, ఎందుకు? విస్తుపోతూ చూసింది లాహిరి. అదేంటి, పాపనెత్తుకుపోవడం ఏంటి? బంగారమో డబ్బో ఫ్రిడ్జో టీవీయో ఎత్తుకుపోతారు, కానీ పాపనెత్తుకుపోవడం ఏంటి? ఎవరన్నా చుట్టాలు సరదాగా బయటికి తీసుకెళ్లారేమో. కాదు లాహిరి, రాత్రి నుంచి కనిపించడం లేదు. అన్నయ్య వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ, పత్రికల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మా మామయ్య వాళ్ళు రేడియో స్టేషన్కి, దూరదర్శన్కి వెళ్ళారు అనౌన్స్మెంట్ ఇప్పించడానికి. రాత్రి నుంచి మాకు నిద్ర లేవు, తిండి లేదు. అసలు ఎలా జరిగింది? పాప ఎక్కడుంది? రాత్రి పిల్లలంతా పందిట్లో ఆడుకుంటున్నారు, మేమంతా మా పనుల్లో మేమున్నాం. ఎవరో ఒక ఆవిడ చాలాసార్లు పందిట్లోకి వచ్చి పిల్లల వైపు చూస్తూ నిలబడిందట. ఎవరో లెమ్మని వీళ్ళు పట్టించుకోలేదుట. ఆముక్త అందరిలోకి చిన్నది కదా, మాటి మాటికి కాళ్ళకు అడ్డం పడుతూ కిందపడి ఏడుస్తోందని దాన్ని అరుగు మీద కూర్చోబెట్టి 4 బొమ్మలిచ్చి మిగతా పిల్లలంతా ఆడుకుంటున్నారు. కాసేపటికి చూస్తే ఆముక్త కనిపించలేదు. పిల్లలంతా ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతూ ఆముక్త ఆముక్త అని పిలుస్తుంటే ఏం జరిగిందా అని మేమంతా బయటకు వచ్చి అడిగితే ఆముక్త కనిపించడం లేదన్నారు. ఎక్కడికి వెళుతుందిలేమని అందరం వెతుకుతుంటే మా పక్కింటి అబ్బాయి ఆముక్తని ఎవరో లావుపాటి ఆవిడ ఎత్తుకుని తీసుకెడుతోందని, మా చుట్టాలావిడ కాబోలనుకున్నానని చెప్పాడు. మై గాడ్! కానీ కానీ ఆవిడ ఏం చేసుకుంటుంది పరాయి వాళ్ళ పాపనెత్తుకెళ్ళి? ఈ రోజుల్లో ఎవరి పిల్లలే వాళ్ళకు బరువైపోతుంటే అన్నది లాహిరి. కాదే, పిల్లల్ని ఎత్తుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాల్లో అమ్మేస్తారట, లేదంటే కళ్ళో కాళ్ళో తీసేసి వ్యాపారం చేస్తారట. ఆ మధ్య పేపర్లో వచ్చింది, చూడలేదు? కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది లలిత. లాహిరికి ఒళ్ళు ఒక్కసారిగా జల్దరించింది. నిజంగానా? భయంగా అడిగింది. అవునే, అందుకే మాకు చాలా భయంగా ఉంది. లలిత పెళ్లి తాత్కాలికంగా ఆగిపోయింది. లాహిరి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె మనసంతా ఆముక్త, ఆ పిల్ల భవిష్యత్తు నిండిపోయింది. ఎలా? పాప దొరుకుతుందా? భగవంతుడా, పాప దొరకాలి అనుకుంటూ పడుకుంది. తన పాప గుర్తొచ్చింది. పాపను ఏం చేసిందో అత్తయ్య? ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకిచ్చిందా? అనాథ శరణాలయంలో చేర్పించిందా? పోనీలే, అనాథ శరణాలయంలో జాగ్రత్తగా చూసుకుంటారు అనుకుంది కొంచెం తృప్తిగా. లాహిరి ఆ రోజంతా డల్గా ఉండడం గమనించి కారణం అడిగింది జ్యోతి. ఆముక్తని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పింది. అసలు ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేకపోతున్నాం. అందరూ పక్కలో బల్లాలే అవుతున్నారు. ఎవరు పెద్ద మనుషులో ఎవరు చిల్లర మనుషులో అర్థం కావడం లేదు. అయినా పసిపిల్లని అలా బయట వదిలేయడం ఏమిటి? బుద్ధుండక్కర్లా? విసుక్కుంది జ్యోతి. ఆ రాత్రి
లాహిరికి కలలో అందరూ పసిపిల్లలు కనిపించారు. పాకుతూ బుల్లిబుల్లి అడుగులేస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తూ కేరింతలు కొడుతూ పాపాయిలు వందలు వేలు అలా పుట్టలు పుట్టలుగా గుంపులు గుంపులుగా ఎవరో వచ్చారు. కాళ్ళు ఆడిస్తున్న పాపాయిల కాళ్ళు విరగొడుతున్నారు, కళ్ళు పీకేస్తున్నారు, నాలుక కోసేస్తున్నారు. లాహిరి కెవ్వుమని అరుస్తూ లేచి కూర్చుంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. లోపల గదిలో జ్యోతి మదన్ తలుపులేసుకుని గాఢ నిద్రలో ఉన్నారు. మంచినీళ్ళు తాగి పడుకుంది కానీ నిద్ర పట్టలేదు. పాపే కళ్ళ ముందు కదులుతోంది. పాపా పాపా అని కలవరించింది. తెలతెలవారుతుండగా నిద్ర పట్టింది. మెలకు వచ్చేసరికి మదన్ జ్యోతిల సంభాషణ వినిపిస్తోంది హాల్లోంచి. జ్యోతి స్వరం, బాబోయ్ ఎంత ఘోరం! పసిపిల్లలతో వ్యాపారమా? వీళ్ళు మనుషులా పశువులా? నిన్న లాహిరి చెప్పింది వాళ్ళ స్నేహితురాల అన్నయ్య కూతుర్ని ఎవరో ఎత్తుకెళ్ళారని. ఇదేం దారుణం! వీళ్ళకి పిల్లలు లేరు? అసలు గవర్నమెంట్ ఏం చేస్తోంది ఇలా పిల్లలతో వ్యాపారం చేస్తుంటే? అనాథ శరణాలయాల మీద ఇంకెవరికి నమ్మకం ఉంటుంది? వీళ్ళు చేసేది సమాజ సేవ. ఛీ, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఇదేనా మన భాగ్యనగర ఘనత? ఇందుకేనా విదేశీయులు మనల్ని చూసి మురిసిపోతోంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది జ్యోతి? ఈ రోజుల్లో నీతి ధర్మం అనేవి ఉన్నాయా? సెక్స్ అనేది గుప్పెట్లో మూసి ఉంచాలన్న ఇంగిత జ్ఞానం పోయి విచ్చలవిడిగా మారింది. ఆడపిల్లలు ఒళ్ళు మరిచి తిరగడం, పిల్లల్ని కనడం, దేశంలో అనాథల్ని తయారు చేయడం, ఇదిగో ఇలాంటి వాళ్ళందరికీ పెట్టుబడి లేని వ్యాపారంగా ఆ పిల్లలు ఉపయోగపడుతున్నారు. ఎవరినని ఏం లాభం లేదు. ఇవాళ ఉదయాన్నే పసిపిల్లలతో వ్యాపారం అన్న వార్త వినడం మన దురదృష్టం, మదన్ అంటున్నాడు. నిలువెల్లా వణికిపోయింది లాహిరి. ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది. దేశంలో అనాథలతోటేగా వీళ్ళంతా వ్యాపారం చేసేది. దిక్కులేని పిల్లలేగా వీళ్ళందరికీ చులకనగా దొరికింది. అనాథలు తయారు కావడానికి కారణం ఎవరు? ఎవరిది ఈ పాపం? నాది. అవును, నాదే. లాహిరి బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. హాల్లో ఉన్న జ్యోతి మదన్ పరిగెత్తుకుని వచ్చారు. రెండు చేతుల్లో మొహం దాచుకుని కుప్పలా కూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోన్న కూతుర్ని చూసి ఇద్దరూ నిశ్చేష్టులై శిలల్లా నిలబడిపోయారు. కథ పేరు అపురూప. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.